ఎన్టీఆర్ శ్రీనాథ కవి సార్వభౌమ షూటింగ్ రామకృష్ణ స్టూడియోలో జరుగుతున్న రోజుల్లో తండ్రి సినిమా అందున పౌరాణికం కావటంతో ఆసక్తిగా షూటింగ్కి వీలున్నప్పుడల్లా వచ్చేవాడు బాలయ్య. అదే స్టూడియోలో ఇంకో సెట్లో ఇంద్రజ హీరోయిన్గా పరిచయమైన జంతర్ మంతర్ షూటింగ్ కూడా జరుగుతోంది. ఒకరోజు సాయంత్రం తండ్రి సినిమా షూటింగ్ చూడ్డానికి వచ్చిన బాలయ్యకి జంతర్ మంతర్ షూటింగ్ జరుగుతున్న సెట్ పక్కగా వెళ్తుండగా ఒక చిన్న కుర్రోడు లైట్ పట్టుకొని కనిపించాడు. ఎంతసేపటి నుంచి పట్టుకొని ఉన్నాడో దాని బరువు మోయలేకనో అలసిపోయి కళ్ళు తిరిగిపోయేలా కనిపించాడు. షాట్ మధ్యలో ఉంది. వెంటనే బాలయ్య వేగంగా వెళ్లి పడిపోబోతున్న కుర్రాడిని పక్కకి జరిపి షాట్ పూర్తయ్యేదాకా బాలయ్యే లైట్ పట్టుకున్నాడు. ఇది గమనించిన డైరెక్టర్ భరత్ పరిగెత్తుకుంటూ వచ్చి లైట్ చేతుల్లోకి తీసుకున్నాడు. షాట్ పూర్తవగానే ఆగ్రహంతో బాలయ్య డైరెక్టర్ని పసిపిల్లలతో ఏంట్రా ఇది, రీల్ తగలబెట్టేస్తా అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. పొద్దున్నుంచి ఏమీ తినకపోవటంతో బక్క చిక్కి నీరసంగా ఉన్న ఆ కుర్రోడ్ని తీసుకువెళ్లి కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళ తల్లిదండ్రుల్ని తీసుకుని రమ్మని స్టూడియో సిబ్బందితో చెప్పాడు. ఒక అరగంటలో ఆ కుర్రోడితో స్టూడియో మేనేజర్ తిరిగి వచ్చాడు. పక్షవాతంతో తండ్రి, మూర్ఛ రోగంతో తల్లి మంచాన పడ్డారని తెలుసుకుని బాలయ్య చలించిపోయాడు. వెంటనే తార్నాకలోని హాస్పిటల్లో చేర్పించమని, వాళ్ల వైద్యానికి అయ్యే ఖర్చు అంతా తానే భరిస్తానని చెప్పి ఆ కుర్రాడిని తార్నాకలోని సరస్వతి శిశుమందిర్లో చేర్పించి చదువు పూర్తయ్యేదాకా ఖర్చులన్నీ తానే భరించాడు. కష్టపడి చదువుకున్న ఆ కుర్రోడు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో సిఐగా పనిచేస్తున్నాడు. ఇప్పటికీ జూన్ 10వ తారీఖు ఈ భూమి మీద ఎక్కడున్నా దగ్గరలోని హాస్పిటల్కి వెళ్లి రక్తదానం చేస్తుంటాడు. బాలయ్య గురించి ఇవేమీ రాయరు. ఎందుకంటే ఇవేవి బాలయ్య ప్రచారం కోసం బాకా కొట్టుకోడు. తనకి తెలిసిన సూత్రం ఒకటే: మానవ సేవే మాధవ సేవ.